పేదోళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాపం తాను ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ 20 సంవత్సరాల నుంచి ఏమన్నా మధ్యలో ఒడిదుడుకులున్నా నిరాటంకంగా కొనసాగుతూ వస్తూ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ దానికి కొన్ని ఇబ్బందులు కలిగేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నట్లు స్పష్టంగానే కనిపిస్తూ ఉంది. ఒకవైపు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, ఇన్సూరెన్స్ కంపెనీలకు. ప్రైవేట్ వాడు వ్యాపారమే చేస్తాడు, పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఫేవర్ చేస్తాడని చెప్పి నేనైతే అనుకోను. మరొక వైపు 6వ తేదీ నుండి ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో ఉన్న ఆసుపత్రులు సమ్మెకెళ్తూ ఉన్నాయి. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద కూడా మేము వైద్యం చేయమంటున్నారు. వాళ్ళు ప్రకటించారు నెట్వర్క్ ఆసుపత్రులకి 3,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి, కనీసం 50% అన్న ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాం, కానీ ఇవ్వడం లేదు. సో మేము ఇక వైద్యం చెయ్యం వాళ్ళకు. అండ్ ఇది ప్రైవేట్కి ఇస్తామంటున్నారు, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, కానీ మా డబ్బులు మాకు ఇచ్చిన తర్వాతనే మీరు ఎవరికైనా ఇచ్చుకోండి అని ఈ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఒకవైపు ఏమో ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు, మరోవైపు నెట్వర్క్ ఆసుపత్రులు ఏమో సమ్మె చేస్తామంటున్నారు. సర్కార్ ఏమో బకాయిల కింద ₹1 చెల్లించడం లేదు. వైద్య ఆరోగ్యశ్రీ త్వరలో ఇంకా అదిగానే మాయం కాబోతుందేమో, అలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. పేదోళ్ళకి మళ్ళీ వైద్యం భారం అవుతుందేమో అని చెప్పి అయితే నాకు బలంగా అనిపిస్తూ ఉంది.